నేను పూర్తిగా ఆనందంతో ఉన్నాను. మొట్టమొదటి మాట. రెండవది ఏంటంటే నాకు ఈ అవకాశం దొరికింది. దీన్ని వదిలిపెట్టకుండా పూర్తిగా దీన్ని ఉపయోగించుకొని నాకే కాకుండా నా వాళ్ళకి కాకుండా నాకు తెలిసిన వాళ్ళని అంతమంది కూడా దీనిలో ప్రవేశింపజేయించి వాళ్ళ సంస్కృతం అంటే సంస్కారం, సంస్కారం అంటే సంక్షేమం, అంతమంది కూడా వాళ్ళు అంతమంది మంచి పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి భాష. ఈ భాషను మనం అభివృద్ధి చేయాలి అంటే శ్లోకాలు, పురాణాలు ఇవన్నీ చదవచ్చు కాలం. సంస్కృత భాష దాని తాలూకా ప్రాశస్త్యం, దాని తాలూకా గొప్పతనం, వాటిలో ఉండే మాధుర్యాన్ని ప్రతి వాళ్ళు ఆస్వాదించాలి. అది మొట్టమొదటి కోరిక. ఆ కోరిక ఈ రూపంలో భగవంతుడు ఇలా ఇచ్చాడు. దాని గురించి మేము చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నాకు ఎక్కువ కోరికగా ఉంది. నాకు అంటే ఒక జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తాను. నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను. ఏమండి నేను ఎంఏ సాంస్క్రిట్ చేద్దాం అనుకుంటున్నాను, అడ్మిషన్ ఇస్తారా అని అడిగారు. అడిగితే మీకు ఇవ్వరండి, మీకు బిఏలో సాంస్క్రిట్ లేదండి అని అన్నారు. కొంచెం ఏమనుకోలేదు. సరే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. సరే ఇంకా బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇంకా చేద్దామని అనుకున్నాను. కానీ అంత దూరం నుంచి వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలియదు, మనం ఏం చేస్తాం వాళ్ళకి తెలియదు. ముఖే సరస్వతి దీనికి కావాలి, పరిశ్రమ కూడా ఎక్కువ చేయాలి అనేటువంటి దీనిలో నేను ఉన్నాను. గత నెల రోజుల నుంచి దీనిలో ఉన్నాను. వెంటనే మీ తాలూకా ఇది దొరికింది నాకు. భగవంతుడు నాకు ఇది చూపించాడు. అది జరిగింది. మా ఇద్దరు కూడా మేమిద్దరం అనుకుంటున్నాం అదే అని. చాలా చాలా సంతోషం. చాలా మరొకటి ఏంటంటే మీరు అనుకుంటున్నారు నేను చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాను వాళ్ళంతా, కానీ మీలో ఆ స్ట్రిక్ట్నెస్ లో ఉండే వాత్సల్యం, దానిలో ఉండేటువంటి అంటే ఎలాగైనా సరే వీళ్ళంతా మందికి కూడా దానికి విజ్ఞానంలో ఆసక్తి, జిజ్ఞాస లేకపోతే ఏముందండి. రాత్రి 8 గంటలు ఎప్పుడవుతుందా, ఎప్పుడు కూర్చుంటాం, మాస్టర్ చెప్పింది వింటాం అనేటువంటి కోరిక కలగడం చాలా కష్టం. ఇంతమంది కూడా ఏందన్నా ఏం సంగతి, అమ్మాయా? నమస్కారం. మీ అమ్మాయే? ఏషా మమ పుత్రి పరిచయం. మమ నామ ప్రణవి. 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 ప్రణవి అంటే ప్రణోదేవి. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి దేనామవిత్రియవతు వాగ్దేవ్యై నమః. చాలా సంతోషం అమ్మా. ఏం చదువుతుంది మాస్టర్? ఫస్ట్ క్లాస్ చదువుతుంది. దాని సంఖ్యా పరిచయం చేద్దామని వచ్చింది మీ దగ్గరికి. ఒకసారి సంఖ్యా పరిచయం చేస్తుంది, ఒకసారి వినండి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం, చాలా సంతోషం. అస్తు. ధన్యవాదాలు మహోదయ. చాలా చాలా సంతోషంతో ఉన్నాము. ఈ శిబిరాన్ని కంటిన్యూ చేయండి. దీనికి ఇంకా కావాల్సిన ఇంకా అంతమందికి పరిచయం చేసి చాలా మంది చేత ఇంకా ఈ సంస్కృత విజ్ఞానాన్ని ఆసక్తి అంటే చదువుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళంతమంది కూడా నేను చేద్దామని నేను ప్రయత్నంలో ఉన్నాం. మేమిద్దరు ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఓకే మహోదయ. ఇంకోటి ఎంఏ సంస్కృతము గతంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో సంస్కృతం ఉండేదండి. ఎంఏ సంస్కృతం ఎవరైనా చేయడానికి 2019 వరకు ఉంది ఆప్షన్. తర్వాత ప్రొఫెసర్ గారు లేరు అనే ఒక కారణంగా అందులో అది తీసేశారు. ప్రొఫెసర్ని నియమించడం పెద్ద సమస్య కాదు, అది ఎందుకో మొత్తానికి అయితే సంస్కృతం అందులో లేదు. కానీ ఎంఏ సంస్కృతం ఇప్పుడు ఓయూలో ప్రొఫెసర్ రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఉంది. ఎనీ డిగ్రీ ఎవరైనా చేయొచ్చు. నేను 2019 కంటే ముందే ఎంఏ సంస్కృతం ఇదే పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీలో చేశాను. మాది లాస్ట్ అన్నమాట బ్యాచ్. తర్వాత ఇప్పుడు ఓయూలో నడుస్తుంది. ఎవరైనా ఎంఏ సంస్కృతం చేయాలనుకుంటే
ఎనీ డిగ్రీ ఎవరైనా చేయొచ్చు. వాటి వివరాలు కావాలంటే నేను ఫార్వర్డ్ చేస్తాను. తప్పకుండా రండి. నా కోరిక అది, మరి ఇంకేం లేదు. ఓకే మోహన్. నాళ్ళు ఉద్యోగం చేసిన నాళ్ళు ఏమి చేయడానికి అవకాశాలు లేకపోయాయండి. దీని తర్వాత ఈ అవకాశం దొరికింది కాబట్టి సంతోషిస్తాను. ఉషారాణి మహోదయ. నమస్కారం. మీ శిబిర అనుభవం తెలియజేయండి. మొదట్లో మా అబ్బాయి ఈ లింక్ పంపించేటప్పుడు నేను అబ్బాయి చెప్పాడు 2 రోజులు నేను క్లాస్కి అటెండ్ అయ్యాను, తర్వాత నాకు ఆ మీటింగ్ టైము నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను, మీకు ఇష్టం కదా మీరు నాన్నగారు అటెండ్ అవ్వగలరా అని అడిగారు. అది పంపించురా చూద్దాము అని. కానీ మేషారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏది పడితే అది మాట్లాడకూడదు మీరు నాన్నగారు అని మాట చెప్పాడు అబ్బాయి. అప్పుడు సరేలే పర్వాలేదురా అటెండ్ అవుతాం అని చెప్పేసి అని అన్నాం. అప్పటి నుంచి వాడు కూడా క్లాస్కి రావడం అవ్వలేదు. మేము మాత్రం రోజు మీరు ఏంటి చెప్తున్నారో వాళ్ళకి చెప్తున్నాం అబ్బాయికి. కానీ మీరు ఇలాగే కంటిన్యూ చేసి ఇంకా మా బ్యాచ్ తో కాకుండా ఇంకా ముందుకి చాలా స్టూడెంట్స్ తయారవ్వాలి, మీరు ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని మా కోరిక. మేము ఇంతే నేర్చుకోవడం కాకుండా మీ ఈ పుస్తకాల ద్వారా ఇంకా వృద్ధిలోకి వచ్చి మేము కూడా మా పిల్లలకి మనవాళ్ళకి మిగతా మా అపార్ట్మెంట్ లో పిల్లలు కూడా చెప్పడానికి మేము ఆసక్తితో ఉన్నాము. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు అందుకోసం మీ సెట్ ఏ సెట్ బి మొత్తం నేను ఆర్డర్ చేయడానికి ఇంకా రేపు చేస్తాను. చూడడం కన్నా ఏదో ఒక పని చేద్దాం, ఒక ఇంట్లో చదువుదాం అన్న ఉద్దేశం అండి. మా పిల్లలు సెలవులు వచ్చినప్పుడు వాళ్ళతో కాలక్షేపం చేయాలి, మిగతా టైంలో మేము పురాణాలు శ్లోకాలు అవి చదవడం ఇదే పనిలో మేము ఉంటామండి. మేము టీవీలు సీరియళ్ళు ఏమి చూడడం మాకు అలవాటు లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే, ఒక విద్య ఒక వ్యక్తి ద్వారా ఉంటే అది అంతరించిపోకుండా మనం లేకపోయినా తర్వాత తరాల వారు వినడానికి చూసుకోవడానికి కావాల్సిన వీడియో టెక్నాలజీ యూట్యూబ్ ద్వారా మనకు అందుతూ ఉంది. కాబట్టి మీ ద్వారా అలాంటివి ఏమన్నా వీలైతే వాటిని తయారు చేసి మీ యొక్క కుటుంబానికే కాకుండా మిగతా అందరికీ నేర్చుకోవడానికి కావాల్సిన విధంగా చేయగలిగితే బాగుంటుంది. నా సూచన ఇది. తప్పకుండా రండి, తప్పకుండా సూచన పాటిస్తాను. ధన్యవాదాలు. నేను 2 రోజులైంది కొంచెం ఇంట్లో విజయం సుందరకాండ ఈ రోజు పట్టాభిషేకం చేశాం. అందుకంటే కొంచెం ఉదయించి నిన్న ఒక 400 శ్లోకాలు, ఇవాళ ఒక 600 శ్లోకాలు మొత్తం చదివి చేసింది. బిజీగా ఉంది. తెల్లవారుజాము 4 గంటలు లేచి ఇవాళంతా మా పని అది. కొంచెం పట్టాభిషేకం రోజు ఈ రోజు సమారోహ కార్యక్రమం దొరికింది మనకు. ఒక్కసారి మా దేవుని చూపిస్తారు. ఒక్క సెకండ్ మీరు ఉండండి. ఈ మొత్తం సింహాసనం అండి. ఆ లోపల శ్రీచక్రం ఉంది. ఇవాళ చేసిన ధన్యవాదాలు. మీకు దీనిలో బాగా పరిచయం ఉంది కాబట్టి, జిజ్ఞాస ఉంది కాబట్టి చెప్తాను. అది జరిగింది. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మీకు, మీ కుటుంబం